నమస్తే. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళలని కించపరిచే విధంగా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు నిన్న నుంచి కూడా మాట్లాడుతున్నారు. సో స్పీకర్ గడ్డం ప్రసాద్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. నాతో పాటు మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి గారు ఉన్నారు. మేడం, కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సో నిన్నటి నుంచి కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. మీకు అంటే ఎక్కడ బాధ కలిగింది? నిజంగానే మహిళని అగౌరవపరిచేలాగా మాట్లాడిందా? ఏం చెప్తారు అసలు? మనం చూస్తా ఉన్నాము. ఆయన ఏంటంటే పార్టీ మారినటువంటి ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నారు. అంటే చీరలు గాజులు పంపించడం అంటేనే మహిళల్ని అవమానపరచడం. అంటే మహిళలు చాతగాని వాళ్ళు మరి ఆయన ఒక మాట మరి కట్టుకొని తిరుగుండి అని మాట్లాడారు. చీరలు గాజులు కట్టుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, ఈ దేశానికి కూడా రాష్ట్రపతిగా ఉన్నారు, ప్రధానమంత్రులు అయ్యారు. మాట్లాడే పద్ధతిలో కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడాలి. దట్టు నువ్వు ఒక శాసనసభ్యుడివి, మామూలు వ్యక్తి కూడా కాదు, తెలుసో తెలియకో మాట్లాడినప్పుడు కూడా కాదు. ఒక శాసనసభ సభ్యత్వం ఉండి ఆ శాసనసభలో ఉండి గౌరవప్రదంగా మహిళలందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే నిన్ను మహిళల్ని చాతగాని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మీరు? అందుకే ఇవాళ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి. ఫస్ట్ మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. మేమేమంటామంటే ఈ విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులు సమాజంలో జనాభాలో సగభాగం, సమాజంలో సగభాగం, ఆకాశంలో సగం, భూమి మీద సగం అని చెప్పేసి అన్ని రంగాల్లో ఇవాళ మహిళలు దూసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో మహిళలు ఎట్లా మీరు చిన్నగా మాట్లాడతారు? అందుకే క్షమాపణ చెప్పాలి. నిన్న ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో వీటన్నిటికీ బీజాలు వేసింది రేవంత్ రెడ్డి. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ చీరా గాజులు సాంప్రదాయాన్ని ఆయన మమ్మల్ని అన్నప్పుడు లేదా, మేమంటూ వచ్చిందా, వాళ్ళు చేస్తాదా, మేము చేస్తే వ్యభిచారం అన్న లైన్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడతానడానికి ఇది కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉంటుందో ఫిరాయింపుల మీద మాట్లాడుతూ ఉన్నాం. ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నప్పుడు నువ్వు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తాను, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం. నీతో పాటు నీ ఇంట్లో మహిళ ఉంది, మీ తల్లి ఉంది, నీకు భార్య ఉంది, నీ కూతుర్లు ఉన్నారు, నీకు ఓట్లేసిన మహిళలు ఉన్నారు, నీ తోబుట్టువులు ఉంటారు. అంటే వీళ్ళందరినీ అవమానపరిచినట్టే కదా. కాబట్టి నువ్వు మాట్లాడుతున్నటువంటి విధానం కరెక్ట్ కాదు, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. సో గడ్డం ప్రసాద్ గారిని కలిసారా? ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది? మేము తప్పకుండా చర్య తీసుకుంటా అని చెప్పారు. మేమేమన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి గారు మానసిక స్థితి బాగలేదు, కాబట్టి వారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి, అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు. మేము అనుకున్నామంటే సరే మొన్న ఏదో నోరు జారి మాట్లాడేమో నిన్న క్షమాపణ చెప్తాడేమో అనుకున్నాం. నిన్న కూడా మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. అంటే బ్యాలెన్స్ కోల్పోయాడు పూర్తిగా కూడా. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు. మరి ఈయన మాట్లాడుతున్న అన్ని కూడా నాకేమనిపిస్తుంది, కేసీఆర్ కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారా ఏందనిపిస్తా ఉన్నది. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయాలి, పార్టీ నుంచి బహిష్కరణ చేయాలి, తప్పులు మాట్లాడుతున్నారు కాబట్టి. అంటే వాళ్ళు అట్లా చేయకుండా ప్రోత్సహించే విధంగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి మేము ఏంటంటే మాకున్నటువంటి ఆయన అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి స్పీకర్ గారిని కలిసాం. అట్లా మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేను మీరు ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు? మొన్న చూసాం అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కలు అని సంబోధిస్తేనే వాళ్ళకి తప్పుగా అనిపించింది. మరి వాళ్ళ మహిళల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా. ఈరోజు అధికార పార్టీ ఉందనే అండతోనే మీరు ఇంతమంది అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు వెళ్లారు, కోడిగుడ్లు టమాటాలతో కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. ఇదంతా అధికార పార్టీ ప్రోద్బలంతోనే మాట్లాడుతున్నారు. పెట్టండి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, మహిళలుగా మేము చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతా ఉన్నాం. మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి మీద డెఫినెట్ గా మహిళలందరం కలిసి యాక్షన్ తీసుకుంటాం. మేమేం ఊరుకోము. ఇవాళ గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్ గారిని కలిసి మేము ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని అడుగుతా ఉన్నాం. క్షమాపణ చెప్పకపోతే మేము చీపురు గట్టలతో పట్టుకొని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తాం. కంపల్సరీ ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. మహిళలను తప్పుగా పొరపాటుగా మాట్లాడాను అని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది. చెప్పే వరకు మేము ఈ మాట ఆయన మీద దాడి చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ మేడం.